అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు, పాపం ఎందుకు కదిలిందో మరి. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయొద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్కి సూచిస్తున్నాను. ఇది అల్లు అర్జున్ గారు పాపం ఎందుకు ఈ పరివర్తన చెందారో, ఎందుకు ఈ పాశ్చాత్తాపం జరిగిందో, ఎందుకు చెప్పారో తెలియదు. కానీ నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయొద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్కు సూచిస్తున్నాను. అయ్యా అల్లు అర్జున్ గారు, నీ ఫ్యాన్స్ మూర్ఖంగా చేసే కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, వాళ్ళ ఇళ్లలో ఫ్యామిలీస్ని తిడుతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలను తిడుతూ ఉన్నారు. నేను కూడా బాధితుడినే. అల్లు అర్జున్ తప్పు, ఇట్లా చేసింది తప్పు అని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను ట్విట్టర్లో పెడితే, నీ ఫ్యాన్ ఒకడు అత్యంత దారుణంగా నన్ను నా కూతుర్ని తిడుతూ పోస్టులు పెట్టాడు. నేను హైదరాబాద్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చా, ఇంతవరకు పోలీసులు ఏమి రియాక్ట్ అవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. సో అల్లు అర్జున్ గారు వాళ్ళు మీరు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఐ అపీల్ టు ఆల్ మై ఫ్యాన్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ రెస్పాన్సిబిలీ యాజ్ ఆల్వేస్. అండ్ అంటే స్పష్టంగా తెలుగులో, నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయొద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని నేను కోరుతున్నాను. అల్లు అర్జున్ గారు, ఇన్నాళ్ళకు మీరు నిద్రలేశారు, కానీ గత కొద్ది కాలంగా నీ ఫ్యాన్స్ ముసుగులో, నీ ఫ్యాన్సే ఏమని బెదిరిస్తున్నారు తెలుసా? యాజ్ అన్ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నేను కూడా విక్టిమ్నే. నేను ఇది తప్పు అని బాధితురాలి తరపున ఆ బాధితురాలికి న్యాయం చేయండి, ఆ బిడ్డకి న్యాయం చేయండి అని నేను ట్విట్టర్లో పోస్ట్ పెడితే, నీ అభిమాని, నీ కరడిగట్టిన సైకో ఉన్మాద ఫ్యాన్ ఏమని పెట్టాడంటే, నీకు ఎదిగిన కూతురు ఉంది, రేపు జరగరానిది జరిగిందనుకో, నువ్వు పెడుతున్న పోస్టులకి వల్ల తిరిగి నీ కూతుర్ని పబ్లిసిటీ చేస్తారు, సోషల్ మీడియా ముందు తర్వాత బూతులు పెట్టాడే, నేను చదివి అనిపించలేను, నీ ఫ్యామిలీ ముఖ్యం నీకు, అది చూసుకో. అల్లు అర్జున్ కోట్లకు అధిపతి, చిన్నవాడు కూడా కాదు, మనకి ఇంట్లోనే సరిగ్గా ఒక పూట భోజనం ఉండదు, అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టే స్థాయి అనేది, నీ అంతు తేలుస్తారు, నేను సావగొడతారు, నీ కూతుర్ని ఏదైనా చేస్తారు అంటూ నీ అభిమాని వీడు కృష్ణ భరత్ కేబీ అంట. కృష్ణ భరత్ కేబీ అనేవాడు అల్లు అర్జున్ ఫ్యాన్. మీరు ఇన్నాళ్ళకి నిద్రలేసి ఇంత పెద్ద ట్వీట్ పెట్టారు, కానీ ఇది మొదటి రోజే నిద్రలేస్తే బాగుండేది, నీకు ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. అంతా అయిపోయిన తర్వాత అందరినీ తిట్టమని నీకు యాంటీగా మాట్లాడిన టీవీ ఛానల్స్, అది బిగ్ టీవీ అయినా సరే, బిగ్ టీవీ మీద ఎంతమంది దుమ్మెత్తిపోసారండి. నీకు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో దిగాయి. ఏది, ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన నిన్ను సపోర్ట్ చేస్తూ, ఒక మహిళ ప్రాణం పోవటానికి కారణమైన నిన్ను సపోర్ట్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో దిగిపోయాయి, విపరీతంగా రెచ్చిపోయాయి. ఇదేంటి అన్యాయం రా, బాధితురాలకు న్యాయం చేయండి అని ప్రశ్నించిన బిగ్ టీవీ లాంటి ఛానల్ని ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తిపోసాయి ఆ పార్టీలు కూడా. ఆ పార్టీ కార్యకర్తలు కూడా అదే రకంగా దుమ్మెత్తిపోసారు. ఇందులో మా పాపం ఏంటో మాకు అర్థం కాల. మేము నిన్నేం తిట్లా అల్లు అర్జున్ని, అయ్యా నీ వల్ల ప్రాణం కోల్పోయిన రేవతికి న్యాయం చేయండి అని బిగ్ టీవీ తరఫున అడిగాం. బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. అరే నిన్ను పరామర్శించడానికి వస్తున్న వాళ్ళు కనీసం వెళ్ళి ఆ బాబుని, ఆ బాధితురాలు ఎందుకు బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించట్లేదా అని మేము ప్రజల తరఫున, ఒక సామాన్యుల తరఫున బిగ్ టీవీ ప్రశ్నించి కథనాలు ప్రసారం చేస్తే, బిగ్ టీవీని ఉద్దేశించి కొన్ని రాజకీయ పార్టీల పేర్లు చెప్పట్లా మేము, నీ ముసుగులో, నీకు మద్దతు ఇచ్చే ముసుగులో నిన్ను సపోర్ట్ చేస్తూ, అరే కనీసం ఒక పేదరాలే, ఒక ప్రాణం పోయింది, అక్కడ ఒక బిడ్డ తల్లి లేక అల్లాడుతోంది, నీ కూతురు లాంటి కూతురు అక్కడ ఒకటి ఉంది, చిన్న పాప, నీ కూతురు వయసు ఉన్న పాపే, రేవతికి ఒక కూతురు ఉంది. ఆ పాప ఈ రోజుకి అమ్మ ఎప్పుడు వస్తుందని దిగాలుగా రోజు ఇంట్లో కూర్చుని ఎదురు చూస్తుంది. నువ్వు ఒక 10 గంటల పాటు జైల్లో ఉండొచ్చినందుకు నీ కొడుకు, నీ కూతురు అల్లాడిపోయారని చెప్పి నీ వాళ్ళంతా కూడా చెప్పారే. మరి అవతల ఉన్నది బిడ్డలు కాదా? అవతల ఉన్న వాళ్ళకి తల్లి, తండ్రి, అభిమానం, ప్రేమలు ఉండవా? బంధుత్వాలు ఉండవా? బంధాలు ఉండవా? నువ్వు 10 గంటలు జైల్లో ఉంటే నిన్ను చూడటానికి నీ బిడ్డలు అల్లాడిపోయారంట. నీ సోషల్ మీడియా వాళ్ళు నీకు మద్దతుగా విపరీతంగా పుంకాలు డౌన్లోడ్ చేశారు, దించారు, కథనాలు ప్రసారం చేశారు. కానీ మరి అవతల రేవతి చచ్చిపోయింది, రేవతి కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, రేవతి కూతురు మా అమ్మ ఎప్పుడు వస్తుందని నాన్న రోజు అడుగుతూ ఏడుస్తోంది. ఆ తల్లి రోజు సాయంత్రం అవగానే అమ్మ అన్నం తినిపించేదే, అన్నం తినిపించడానికి వాళ్ళ అమ్మ రాలేదే అని చెప్పి ఆ బిడ్డ ఏడుస్తోంది. ఒక ఆడపిల్ల, నీ కూతురు వయసే, నీ కూతురు అర్హ ఉంది కదా, అర్హ వయసు ఉన్న పాపే, ఇంకో చిన్నారి పాప అక్కడ
వాళ్ళ ఇంట్లో రేవతి ఇంట్లో ఏడుస్తుంది ప్రతిరోజు ఈ రోజు కూడా. ఆ పాప ఏం మాట్లాడిందో కాసేపట్లో మీకు చూపిస్తాం. ఇది ఇవాళ ఇన్నాళ్ళ తర్వాత నువ్వు నిద్రలేసి ఒక ట్వీట్ చేసావు, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆల్రెడీ బిగ్ టీవీ లాంటి ఛానల్స్ని దుమ్మెత్తు పోశారు, ఏది నువ్వు చేసింది తప్పు అన్నందుకు. సో ఇప్పుడు ఈ లైవ్ షో తర్వాత కూడా ఎన్ని తిడతారో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ కామెంట్స్లో ఒకసారి చూస్తే ఆ ఉన్మాద మోకలు నీకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు, నీ ముసుగులో ఉన్న ఆ ఉన్మాద అభిమానులు, నువ్వు తయారు చేసిన సైకోలు కొంతమంది ఏ రకమైన తప్పుడు కామెంట్స్ పెడతారో కూడా చూడండి ఒకసారి యూట్యూబ్